హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. జనసేన నాయకుడు కిరణ్ రాయల్ మీద కొన్ని మహిళల మీద వేధింపులకు సంబంధించి మహిళలను మోసం చేసినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా ఆంధ్రప్రదేశ్లో కొంత చర్చనీయాంశంగా మారింది. దీని మీద జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయ్యారు. కిరణ్ రాయల్ మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో కిరణ్ రాయల్ని పార్టీకి దూరంగా ఉంచాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. దీని మీద లోతుగా ఏం జరుగుతుందో పరిశీలించాలని పార్టీ నేతలను ఆదేశించారు. ఒక రాజకీయ పార్టీలో నేతగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ విధంగా మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఎవరికైనా ఏ నాయకుడికైనా ఉంటుంది. ఆ నాయకుడి మీద ఇది వ్యక్తిగతమైనటువంటి అంశమైనప్పటికీ కూడా ఆ నాయకుడి మీద వచ్చినటువంటి ఆరోపణలు అది ఆ రాజకీయ పార్టీకి కూడా కొంత ఇబ్బందిగా మారేదానికి అవకాశం ఉండొచ్చు. అందుకని పవన్ కళ్యాణ్ కూడా సీరియస్గానే రెస్పాండ్ అయినటువంటి పరిస్థితి ఉంది. అయితే కిరణ్ రాయల్ మీద వచ్చినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏమిటి అని అంటే తన స్నేహితుడి సతీమణి అయినటువంటి ఒక మహిళ, అతను స్నేహితుడు చనిపోయిన తర్వాత ఆ మహిళతో అతనికి ఉన్నటువంటి సంబంధం రీత్యా ఆవిడ కొన్ని బంగారు నగలు కొంత ఆర్థికంగా సహకారం అందించాడు అనేటువంటిది ఆవిడ అందించింది. తనని భారీగా స్వీకరిస్తానని, తర్వాత తన డబ్బులు తిరిగి ఇవ్వలేదు అని, తనకి అన్యాయం చేశాడని ఇది ఆవిడ చేస్తున్నటువంటి ఫిర్యాదు. ఆవిడ సోషల్ మీడియా వేదికగా లేకపోతే కొన్ని ఆడియోలను రిలీజ్ చేశారు, కొన్ని వీడియోలను రిలీజ్ చేశారు. ఈ విధమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. వాస్తవంగా ఇది కొత్త అంశం కాదు. ఇది ఆల్రెడీ 2023లోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే కిరణ్ రాయల్ మీద ఆవిడ కేసు కూడా నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానీ అప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అని దాని మీద ఆవిడ చెప్తున్నటువంటి అంశం. ఎప్పటిదైనప్పటికీ కూడా ఆవిడ బహిరంగ ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి దీని మీద ఆవిడకి ఫిర్యాదు ఇస్తే ఖచ్చితంగా పోలీసులు దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అయితే ఇక్కడ ఇది రాజకీయ పరమైనటువంటి అంశంగా, తీవ్రమైనటువంటి అంశంగా ఎందుకు ఈ వివాదంగా మారింది అని అంటే కిరణ్ రాయలు జనసేన పార్టీలో చాలా యాక్టివ్గా ఉండేటువంటి లీడర్. కిరణ్ రాయలు మాజీ మంత్రి రోజా మీద ఆవిడ మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా తర్వాత కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేటువంటి వాళ్ళలో మొట్టమొదటి వాడు కిరణ్ రాయల్. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తారు. కాబట్టి కిరణ్ రాయల్ మీద ఈ విధమైనటువంటి ఒక మహిళ ఆరోపణలు చేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ఆయుధం దొరికినట్లయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోను, మెయిన్ మీడియాలోను విస్తృతంగా ప్రచారం చేస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నారు. మీరు ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఇలాంటి వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు అని జనసేన పార్టీని టార్గెట్ చేసేటువంటి విధంగా వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది. ఇది వైసీపీ ఎందుకంటే ఒక అవకాశం దొరికింది కాబట్టి వాళ్ళు వినియోగించుకునేటువంటి పరిస్థితి. రెండో అంశం ఏంటి అని అంటే ఇటీవల కాలంలో నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేయాలి అనేటువంటి ఒక అంశం వచ్చినటువంటి నేపథ్యంలో ఆ సందర్భంలో కిరణ్ రాయలు చాలా గట్టిగా మీడియాలో మాట్లాడాడు. ఒకవేళ మీరు నారా లోకేష్ని డిప్యూటీ సీఎంని చేస్తే మా పవన్ కళ్యాణ్ సీఎంను చేయాలి అనేటువంటి దాన్ని వాతని గట్టిగా వినిపించాడు. ఆ అంశం జనంలోకి బాగా వెళ్ళింది. అయితే దీని మీద కొంత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కూడా కోపం ఉంది. అయితే తెలుగుదేశం పార్టీ ఈ రోజున మిత్రపక్షంగా ఉంది, ప్రభుత్వంలో కలిసి ఉన్నారు కాబట్టి తెలుగుదేశం జనసేన వాళ్ళేం తెలుగుదేశం బహిరంగంగా కిరణ్ రాయల్ మీద ఏం మాట్లాడలేదు. కానీ తెలుగుదేశం సోషల్ మీడియాలో మాత్రం ఒక చర్చ జరిగింది కదా, ఎలాగూ కిరణ్ రాయల్ దొరికాడు కాబట్టి మరి అప్పుడు నారా లోకేష్కి డిప్యూటీ సీఎం ఇవ్వాలంటే ఈయన పవన్ కళ్యాణ్కి సీఎం కావాలని అడిగాడు కాబట్టి వీళ్ళకి కూడా ఎంతో కొంత కోపం ఉండొచ్చు. దాని మీద వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయొచ్చు. అదేవిధంగా జనసేనలో కూడా కొంతమంది జనసేనకు సంబంధించినటువంటి నాయకులు నామినేటెడ్ పోస్టుల విషయంలో కానీ ఇవన్నిటి విషయాల్లో పోటీ ఉండొచ్చు వాళ్ళ మధ్య అంతర్గతంగా. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా కిరణ్ రాయలు మీద ఇలాంటి ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఇది పెద్ద వివాదాస్పదం అయితే అతను పక్కన పెడతారు, ఇలాంటి అవకాశం మళ్ళీ మనకు రావచ్చు ఏదన్నా నామినేటెడ్ పోస్టుల విషయంలో అనేటువంటి విధంగా ఎవరన్నా కొంతమంది ఆలోచించేదానికి అవకాశం. ఇలా అంటే రాజకీయపరమైనటువంటి అంశాల మీద ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అసలు అన్ని రాజకీయ పార్టీల్లో ఈ తరహా మహిళల మీద లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు అన్ని రాజకీయ పార్టీల్లో నేతల మీద వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే
మీద వచ్చినటువంటి ఆదిమూలం మీద వచ్చినటువంటి ఆరోపణలు నేపథ్యం ఆయన్ని సస్పెండ్ చేసినటువంటి విషయాలు కూడా చూసాం. అదేవిధంగా ఇటీవల గుంటూరుకు సంబంధించినటువంటి బీజేపీ నేతలు లైంగిక వేధింపులకు సంబంధించినటువంటి ఆరోపణలు వాళ్ళు అంతర్గతంగా కంప్లైంట్లు చేసుకోవడం, ఇవన్నీ వాళ్ళ మీద బీజేపీ అధిష్టానం చర్యలు తీసుకోవడం, ఇవన్నీ కూడా చూసాం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అసలు మంత్రుల మీదనే చాలా ఆరోపణలు వచ్చాయి. ఒక ఎంపీ గోరంట్ల మాధవ్ మీద ఆరోపణలు వచ్చాయి. వాళ్ళు అసలు ఏ చర్యలు తీసుకోలేదు అనేటువంటిది వాళ్ళ మీద ఉన్నటువంటి ఆరోపణ. ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కిరణ్ రాయలకు సంబంధించినటువంటి విషయంలో తీవ్రమైన ఆరోపణ చేయటం మీద జనసేన సంబంధించినటువంటి వాళ్ళు కానీ, తెలుగుదేశం కానీ, బీజేపీ వాళ్ళు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ ఒక అంశాన్ని గమనించాలి. మహిళ ఒక కిరణ్ రాయల మీద చేసినటువంటి ఆరోపణలు కానీ, ఎవరి మీద ఆరోపణలైనా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవటం వరకు ఓకే, కానీ దాన్ని ప్రధానమైనటువంటి రాజకీయ ఎజెండాగా, ప్రధానమైనటువంటి అంశంగా చర్చించటం అనేటువంటి అది దానివల్ల ఏమీ ఎవరికి ఉపయోగపడేటువంటి అంశం కాదు. అదేవిధంగా దాన్ని ప్రధానమైనటువంటి అంశంగా చర్చించడం వల్ల ప్రజా సమస్యలు పక్కదారి పట్టేదానికి కూడా అవకాశాలు ఉండొచ్చు. ఎందుకోసం అంటే మీడియా ఈ విధమైనటువంటి అంశాల మీద చాలా జనంలో ఆసక్తి ఉంటుంది కాబట్టి, ఇవన్నీ చూస్తారు కాబట్టి అనేటువంటి దాని మీద మీరు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. అది ఆ చట్టపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు, పోలీసులు చర్యలు తీసుకుంటారు, లేకపోతే ప్రభుత్వం రెస్పాండ్ అవ్వచ్చు. అంతే తప్ప దాన్నే ప్రధానమైనటువంటి అంశంగా తిప్పి అంశంగా పెద్ద చర్చనీయాంశంగా తీసుకురావటం అనేటువంటిది ఒక రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కిరణ్ రాయల్ అనేటువంటి ఒక్క సాధారణమైనటువంటి జనసేన కార్యకర్త గురించి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతా మాట్లాడటం అనేటువంటిది రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా నష్టం. ఎందుకు అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున ప్రభుత్వం మీద అనేకమైనటువంటి సమస్యల మీద ఉన్నాయి పోరాటం చేయడానికి. సూపర్ 6 కానీ, మిగతా అంశాలు కానీ ఇవన్నిటి మీద మొన్నే జగన్మోహన్ రెడ్డి వచ్చి మాట్లాడి వెళ్ళాడు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఆ ఎజెండా అంతా పక్కదారి పట్టేటువంటి విధంగా ఈ అన్నెసరీ విషయాలు ముందుకు రావటం అనేటువంటిది, ఇది చర్చనీయాంశం కావటం అనేటువంటిది, ఇది కొంత అధికార పక్షానికి ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకమైన అంశాలు చర్చకు రాకుండా వాళ్ళకు ఉపయోగపడేటువంటి అంశం అధికార పక్షానికి, ప్రతిపక్షానికి ప్రజల సమస్యలు చర్చ రాకుండా ఇలాంటి అన్నెసరీ విషయాలు చర్చకు వెళితే ఇది ప్రతిపక్షానికి కూడా నష్టం జరిగేటువంటి అంశం. అసలు ఇది ప్రజలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఇది ప్రజా సమస్యల మీద చర్చ జరగాలి తప్ప మీడియాలో, అంటే మీడియా దీన్ని అసలు చూపించొద్దని కాదు. ఇది కేవలము ఇద్దరి మధ్య జరుగుతున్నటువంటి పరిణామం. ఆవిడగిన కేసు పెడితే వాటికి సంబంధించినటువంటి విషయంలో చట్టపరమైనటువంటి చర్యల వరకే పరిమితం అయితే చర్చలకు బాగుంటుందనేటువంటి నా యొక్క అభిప్రాయం.